హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మాత్రం కొంచెం కోల్డ్ తో ఉన్నాను. వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. 2016లో అందరూ ఆసక్తితో ఎదురు చూసిన సినిమాల్లో దంగల్ మూవీ కూడా ఒకటి. ఇందులో బాలీవుడ్ యాక్టర్ అయిన అమీర్ ఖాన్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ టైంలో సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీ అండ్ ఇంకా షారూక్ ఖాన్ రీస్ మూవీ ఈ దంగల్ మూవీకి పోటీగా వచ్చాయి. అలా పోటీకి వచ్చినా కానీ దంగల్ మూవీ కొత్త సంచలనాన్ని సృష్టించింది. ఈ మూవీ మహావీర్ సింగ్ ఫోగాట్ యొక్క రియల్ లైఫ్ స్టోరీ. అండ్ ఇంకా ఆయన మొత్తం 6 అమ్మాయిల్ని రెజ్లింగ్ కి ట్రైన్ చేశాడు. మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే అందరికి మెడల్స్ వచ్చాయి. ఈ మూవీ ఫేమస్ అవడానికి ఒక కారణం ఏమిటంటే దంగల్ ఒక ప్రీ ప్యాక్డ్ గ్రేట్ స్టోరీ అండ్ ఇంకా అమీర్ ఖాన్ ఇంక్రెడిబుల్ పాపులారిటీ. ఈ మూవీలో ఇండియా యొక్క కల్చరల్ క్లైమేట్ అండ్ ఇంకా ఏషియన్ నైబర్హుడ్ కంట్రీ అయిన చైనాలో 1.3 బిలియన్ యాన్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు 1500 కోట్ల రూపాయలు. అందుకే ఈ మూవీ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అండ్ ఇంకా ఇవే కాకుండా చాలా విషయాల వల్ల ఈ మూవీ ఇంత పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు మీరు ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మీరు ఏ హీరో ఫ్యానో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 1, దంగల్ మూవీ కోసం అమీర్ ఖాన్ చాలా ఎక్కువ బరువు పెరిగాడని మనందరికీ తెలిసిందే. అయితే ఆయన 30 కేజీల వెయిట్ ని పెరిగాడు. ఈ 30 కేజీలు పెరగ్గా అమీర్ ఖాన్ 98 కేజీల బాడీ వెయిట్ కి వచ్చాడు. నెంబర్ 2, మొత్తం ఈ మూవీలో అమీర్ ఖాన్ 2 క్యారెక్టర్స్ ని చేశాడు. ఒకటి 60 ఇయర్స్ పర్సన్ లా అండ్ ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో 20 ఇయర్స్ యంగ్స్టర్ గా కనిపించాడు. నెంబర్ 3, ఇంకా ఈ ఫిలిం లో తన ఇద్దరు కూతుర్లు గీతా ఫోగాట్ అండ్ ఇంకా బబితా కుమారిలకు రెజ్లింగ్ ని నేర్పించిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగాట్ యొక్క రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన మూవీ. 2010 కామన్వెల్త్ గేమ్స్ లో గీతా ఫోగాట్ విన్ అవడంలో ఇండియాలోనే ఫస్ట్ ఫీమేల్ రెజ్లర్ అండ్ ఇంకా ఆమెకి 52 కేజీల గోల్డ్ మెడల్ ని ఇచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సెకండ్ ఫీమేల్ రెజ్లర్ ప్లేస్ లో తన సొంత సిస్టర్ బబితానే ఉంది. అండ్ ఇంకా బబిత ఆ టైంలో 55 కేజీల సిల్వర్ మెడల్ ని సాధించింది. నెంబర్ 4, ఈ మూవీలో అమీర్ ఖాన్ వైఫ్ గా చేసింది టీవీ యాక్ట్రెస్ అయిన సాక్షి తన్వార్. కానీ ఈమెను సెలెక్ట్ చేయడానికి ముందు 69 మందిని ఆడిషన్ చేశారు. కానీ ఆ రోల్ కి సరిపోయే విధంగా సాక్షి తన్వార్ ఫిల్మ్ మేకర్స్ ని ఇంప్రెస్ చేయగలిగింది. దానితో ఆమెను ఫిక్స్ చేశారు. నెంబర్ 5, ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ ఇలా చెప్పాడు, మల్లికా షర్వాట్ కూడా ఆ 70 మందిలో ఒకరని. అంటే అమీర్ ఖాన్ వైఫ్ క్యారెక్టర్ కి ఆడిషన్ కి వచ్చారు కానీ ఫిల్మ్ మేకర్స్ ని మల్లికా కంటే సాక్షి తన్వార్ బాగా ఇంప్రెస్ చేయడంతో ఆమెను తీసుకున్నారు. ఫ్రెండ్స్, తర్వాత చూసే ముందు ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. నెంబర్ 6, బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు రాజ్ కుమార్ రావు యాక్టింగ్ కి క్లాప్స్ కొడతారు. అతని యాక్టింగ్ కి పర్ఫెక్షనిస్టులు కూడా మురిసిపోయేవారు. అమీర్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ తలాష్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే అతన్ని అమీర్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ అని అప్రోచ్ అయ్యారు. అండ్ ఇంకా లాస్ట్ కి రాజ్ కుమార్ ని దంగల్ మూవీకి సెలెక్ట్ చేశారు. నెంబర్ 7, ఫ్రెండ్స్, మీకు గుర్తుందా భామిని సత్యభామిని అని కమల్ హాసన్ మూవీ ఒకటి ఉంది. దీన్నే హిందీలో చాచి 420 అని డబ్ చేశారు. అందులో కమల్ హాసన్ కూతురు క్యారెక్టర్ లో చేసిన పాప ఫాతిమా సనా షేక్ దంగల్ మూవీలో అమీర్ ఖాన్ పెద్ద కూతురిగా చేసింది. అండ్ ఇంకా అగ్లే జనం మోహే బిట్యా హీ కీజియో అనే టీవీ సీరియల్ లో యాక్ట్ చేసింది. నెంబర్ 8, ఆయుష్మాన్ ఖురానా తమ్ముడు అపర్శక్తి ఖురానా దంగల్ మూవీకి సెలెక్ట్ చేయడానికి కారణం అతను ఒక ఆర్జే అండ్ ఇంకా ఒక థియేటర్ యాక్టర్. ఇంతేకాకుండా అతని వాయిస్ అండ్ ఇంకా అతని క్యారెక్టర్ మూవీలో పాత్రకి సరిగ్గా మ్యాచ్ అవుతుందని తీసుకున్నారు. నెంబర్ 9, దంగల్ మూవీ షూటింగ్ అయిన 4 months లోనే ధూమ్ 3 మూవీకి అమీర్ ఖాన్ రెడీ అయ్యాడు. తన ఒరిజినల్ బాడీ షేప్ లోకి రావడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. అమీర్ ఖాన్ మూవీస్ కోసం పడే కష్టం అతని మదర్ ని అండ్ ఇంకా వైఫ్ ని భయపెట్టేలా ఉంటాయి. దీన్ని చూస్తే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఛాన్స్ చిక్కక వెళ్లిపోయిన విక్రమ్ గారు గుర్తొస్తారు. నెంబర్ 10, అమీర్ ఖాన్ యొక్క మేనల్లుడు ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్. అది మన్సూర్ ఖాన్ కొడుకు పాబ్లో దంగల్ మూవీ డైరెక్టర్ నితీష్ తివారీకి అసిస్టెంట్ గా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్. ఇంకా చాలా ఉన్నాయి, ఆర్టిస్ట్ వర్క్ అండ్ ఇంకా మూవీ స్టోరీ ఇలాంటివన్నీ. కానీ చాలా మంది ఈ మూవీ కలెక్షన్స్ ని బీట్ చేయలేదు. ఈ మూవీ బడ్జెట్ 70 కోట్ల రూపాయలు కానీ వచ్చింది 2024 కోట్ల రూపాయలు. చెప్పాలంటే మంచి స్టోరీ, డైరెక్ట్ చేసే విధానం, ఒక కొత్త కథలా జనానికి అనిపించి నచ్చితే ఆ మూవీ ఏదైనా బద్దలు కొట్టగలదు. ఎంత బడ్జెట్ పెట్టామన్నది కాదన్నయ్య, బ్లాక్ బస్టర్ కొట్టామా లేదా. ఇలాగే రీసెంట్ డేస్ లో హనుమాన్ మూవీ హిట్ అయింది. 25 కోట్ల రూపాయలు పెట్టి 300 కోట్ల రూపాయలు ఇంటికి తీసుకెళ్లారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడే వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.